హ్యాపీ క్రిస్మస్ సార్. ఇదంతా చూడండి ఎంత మంచి జనాభానో, మామూలుగా లేదు. ట్రాఫిక్ పోలీసుల యూనిఫామ్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ మిజోరాంలో అందరూ కూడా సిగరెట్స్ ఎక్కువ కాలుస్తారు. నమ్మరా? చూడండి ఒకసారి, వాళ్ళని డైరెక్ట్ అనే వీడియో తీయడానికి ఎక్కడ ఉంటారు. ఇది వచ్చేసి కోకోనట్ బర్ఫీ అంట. నేను ఫస్ట్ టైం వినను. కాజు బర్ఫీ. ఒక యాక్సెసరీ స్టోర్కి అయితే వచ్చాను. హే బ్రో, గోప్రో హీరో 10 హౌ మచ్? ఇది కూడా సెకండ్ హ్యాండ్, 200 రూపీసే జస్ట్. హే గైస్ అందరికీ, నేను వచ్చేసి మిజోరాంలో ఉన్నాను. ఇది వచ్చేసి మిజోరాం క్యాపిటల్ అండి, ఐజ్వాల్. చాలా కొండ ప్రాంతం, కొండ పైన ఉన్నాను. స్వెటర్ కూడా వేసుకున్నాను, అర్థమైంది కదా. సో ఇక్కడ కల్చర్కి నేను కూడా అడాప్ట్ అయిపోతున్నాను. ఈరోజు ఏంటంటే ఈ ఐజ్వాల్ అనేది క్యాపిటల్ కదా ఈ మిజోరాంకి. సో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేద్దాం వెళ్ళి. నాకు ఏం తెలియదు ఈ ఐజ్వాల్ గురించి, గో విత్ ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతాను నేనైతే. ఈరోజు మన అవుట్ఫిట్ మొత్తం కూడా బ్లూనే ఉంటుంది. సో ఇది బ్లూ, ఇది బ్లూ, ఇది బ్లూ, ఆఖరికి మనం వేసుకునే చెప్పులు కూడా బ్లూ. సో బాగుంది కదా క్రేజీగా. ఇది మనం ఉండే దిక్కుమాల హాస్టల్, హోటల్ కూడా కాదు, లాడ్జ్. ఇది మన సైకిల్ అనేది ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చారు. బయటికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి నేనుంటున్న లొకేషను మిలీనియం సెంటర్ అంటారు దీన్ని. చాలా ఫేమస్. ఇక్కడికి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. చాలా పెద్ద మాల్ అంటే ఇది. అంటే పెద్ద మాల్ అయితే కాదండి, ఇక్కడ వీళ్ళకి పెద్ద మాలు. ఒకసారి కుదిరితే అది కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఆకలేస్తున్నాను, తినేసేయాలి. ఇక్కడ లోకల్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కొండ ప్రాంతం కదా, ఇదంతా డౌన్ ఏరియా. ఒక కొండ నుంచి ఇంకొక కొండ కిందకి వెళ్ళడానికి ఇట్లా స్టెప్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఒకళ్ళు వస్తే ఇంకొకరు వెళ్ళడానికి కూడా లేదు, ఇలా ఉంది. మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే ఫారెన్ కల్చర్లా ఉంటుంది ఇక్కడ. సో ఇదేదో రెస్టారెంట్. సో దీంట్లో ఫుడ్ అనేది ట్రై చేసేద్దాం. మెన్యూ ఉంది, డైరెక్ట్ మెన్యూ చూసేసి మనం ఆర్డర్ చెప్పేయడమే. బ్రో అయితే ఇక్కడ రెస్టారెంట్ చావ్ రైస్ అయితే సజెస్ట్ చేశాడు. ఎక్కడ ఉంది చావ్ రైస్? వెరీస్ ఈ మెన్యూలో ఎక్కడ ఉంది చావ్ రైస్. సో 1 చావ్ రైస్. ఓకే, టేస్ట్ బాగుండాలి. టేస్ట్ వెరీ గుడ్. గుడ్ బి గివ్ మీ. నాకు ఇక్కడ లోకల్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కదా. సో ఎప్పుడు రొటీన్ ఫుడ్ అయినా లోకల్ ఫుడ్ కూడా తిన్నట్టు ఉంటే కొంచెం బాగుంటుంది. చావ్ రైస్ అంటే ఇదే. ఇది ఎలా ఉందంటే ఒక రైస్ అండి, స్టీమ్ రైస్. మన అన్నం ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. దాంట్లో లైట్గా మసాలా, చాలా లైట్గా మసాలా వేసి ఆయిల్లో ఫ్రై చేశారు. దీన్ని చెప్పాలంటే ఫ్రైడ్ రైస్ కేటగిరీ కింద కూడా తీసుకురాలేము. సో ఇదంతా కూడా ఆనియన్ అదంతా కూడా వేశారు దీనిపైన. కనపడుతుంది కదా, చూపించా కదా మీకు విజువల్లో. కానీ ఇది తినడం వల్ల హెల్త్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, పక్కా చెప్తున్నా. మసాలా అనేది చాలా లెస్ ఉంది దీంట్లో. సో ఇంక ఇదైతే మనం తినేసేసి ఏది ఎక్స్ప్లోర్ చేస్తానో నాకే తెలీదు, మనమైతే ఎక్స్ప్లోర్ చేసి పడేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయి. దీని ప్రైస్ 70 రూపీసే అంట. బెస్ట్. ఇక్కడ మామూలుగా బయట ఫుడ్ తినాలంటే మినిమం 100 రూపాయలు పెట్టుకొని తిరగాలి. 70 అంటే ఓకే. ఇదే మిలీనియం సెంటర్, ఎప్పుడు రద్దీగా ఉంటుంది. మొత్తం 4 ఫ్లోర్స్ ఉంది. ఒక్కసారి ఇది టకటకా చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళ మిజోరాం కల్చరల్ ఫుడ్ బయట అవైలబుల్ ఉంటుంది, లోపల కూడా ఉంటుంది. లోపల ఏంటంటే ఎస్పెషల్లీ మనకి కొన్ని షాపింగ్ చేయడానికి ఐటమ్స్ అవన్నీ ఉంటాయి, డ్రింక్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బయట. ఒకసారి లోపలికైతే ఎంటర్ అయిపోదాం. ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి రావచ్చు. సో అటు నుంచి కూడా రావచ్చు. పెద్దగా చెప్పుకోవడానికి కూడా మాలు నార్మల్ మాలే అండి. మనకి విజయవాడలో పీవీపీతో కూడా దీన్ని కంపేర్ చేయలేము, ఎందుకంటే చాలా బిగ్ పీవీపీ అనేది. అంతేకాకుండా మనకి హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ ఉంది కదా, దాంతో కూడా అసలు కంపేర్ చేయలేము. ఇది జస్ట్ చిన్న మాల్. కాకపోతే ఇక్కడ మిజోరాంలో నార్త్ ఈస్ట్ కదండి, ఇక్కడ వీళ్ళకి చాలా పెద్దది. ఇంకా దీని గురించి చూపించడం కూడా వేస్ట్ ఏమో అనిపిస్తుంది. మొత్తం షాపింగే చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇట్లాంటివి ఉంటాయి. సో ఇక్కడి నుంచే మనకి మొత్తం కూడా క్లియర్గా కనపడుతుంది ఏమేమి ఉంటాయి అనేవి. సో ఇంకా జస్ట్ క్రౌడ్ అనేది వస్తారు ఇక్కడ. మాల్ అయితే వదిలేసి సో వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. చెప్పేసా కదా మీకు మొత్తం క్లియర్గా ఏముండదని, అంతా నార్మల్. ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే రావడమే. ఇక్కడ వచ్చేసి పెద్ద చర్చ్ అయితే ఒకటి ఉంది. సో ఇక్కడ మిజోరాం మొత్తం మీదే పెద్ద చర్చ్ అంటండి ఇది. సో
సో టోటల్ ఐజ్వాల్లోనే చాలా బిగ్ చర్చ్ అంట. సో వ్యూవింగ్ అయితే చాలా బాగుంది. లక్కీగా రోడ్లో ట్రాఫిక్ ఏం లేదు. ఇది ఇంకా చర్చ్ అండి. సాధారణంగా చర్చిల లోపలికి ఇట్లాంటి మనం షార్ట్ మే ఉన్నాం కాబట్టి ఇట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు, లేదంటే వెళ్ళి చూపించేవాడిని. సో ఇంకా అవుటర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. బాగుంది. ఇవన్నీ కూడా బ్రిటిష్ కట్టడాల్లా ఉన్నాయి చూస్తుంటే. ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో బిల్డింగ్లు ఎలా ఉంటాయి మొత్తం కూడా. అన్నీ అసలు ఎలా ఉంటుందంటే మనం ఇండియా వదిలేసి ఏదైనా వేరే ఏషియన్ కంట్రీ వెళ్ళామా అన్నట్టు ఉంటుంది ఇక్కడ కల్చర్. వీళ్ళంతా కూడా తెల్లంగా ఉంటారండి. చూస్తానికి పాలరాతి శిల్పాల్లా ఉంటారు. ఒక యాక్సెసరీ స్టోర్కి అయితే వచ్చాను. సో మనోడిని గోప్రో ఎంత అని అడిగాను. సో గోప్రో హీరో 10 వచ్చేసి హే బ్రో, గోప్రో హీరో 10 హౌ మచ్? 32,500. ఓకే, 32,500 ఉందంట విత్ వారంటీ. హీరో 11? Hero 11 it costs 41,500 with warranty, and without warranty it costs 38,500. Yeah, with warranty అయితే 41,500. Without warranty you will give only 38,000. Yes. Yeah. And you have all accessories. All the accessories, all camera brands. Yeah. ఇక్కడ వచ్చేసి అన్ని యాక్సెసరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీని గురించి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మొత్తం కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి ఐజ్వాల్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి అని చెప్పి చూపిస్తున్నాను అంతే. ల్యాప్టాప్, బ్యాగ్స్, ఎవ్రీథింగ్. Okay, thank you brother. You have drones also. Oh man, Marshall speaker. Good stuff man. Huh? We have JBL also. Oh man, JBL. But Marshall is Marshall, huh? Okay, bye bye. Bye bye. Take care. Yeah. You too. ఎంత చెప్పాడు? GoPro Hero 10. GoPro Hero 10 వచ్చేసి 32,000 చెప్పాడు కదా ఇక్కడ. అదే కోల్కతాలో అడిగితే GoPro Hero 10 24,000 రూపాయలకి ఇస్తా అన్నాడు. బంగ్లాదేశ్లో అడిగితే 23,000 రూపాయలకి ఇస్తా అన్నాడు. ఇక్కడ చెప్పడమే 32,000 చెప్పాడు. ఎంత తేడా ఉంది? తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అంటే ఇక్కడ ఇదంతా హిల్ ఏరియా, కొండ. ఇక్కడ వరకు ఆ లారీల్లో, ఆ బస్సుల్లో కానీ ఫ్లైట్లో కానీ కార్గో ఛార్జెస్ మామూలుగా ఉండవు ఇక్కడ వరకు రావడానికి. సో వీళ్ళు ఏంటంటే దానివల్ల ఏంటంటే ప్రైజెస్ కూడా ఎక్కువ చెప్తారు. బెటర్ ఎలక్ట్రానిక్స్ ఏమైనా కొనాలనుకుంటే ఇక్కడ కొనడం వేస్ట్. ఒక ఎలక్ట్రానిక్స్ అని కాదండి, ఏం కొనాలనుకున్నా వేస్టే. బై కితనా హే బెల్ట్? ఇంగ్లీష్ హౌ మచ్? అది లాంగ్వేజ్ కూడా రావట్లా. నాకు తెలిసి అది ఒక 200 ఉంటుంది. అదే మనకి మన సైడ్ అనుకోండి, నార్త్ ఇండియా కానివ్వండి, సౌత్ ఇండియా కానివ్వండి, 100 రూపాయలు 50 రూపాయలు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంత కొంచెం ఎండ మీద పడుతున్నా కానీ అందరూ చూడండి స్వెటర్స్ అవన్నీ వేసేసుకున్నారు. నేను కూడా వేసుకున్నాను. ఇంకా అలవాటు అయిపోయింది కొండ ప్రాంతాల్లో వీళ్ళకి. ఎక్కడదా మాట్లాడుకుందాం. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. బెటర్ ఏమైనా కొనుక్కుంటే మన మెట్రో సిటీస్లో లైక్ కోల్కతా లేదంటే అమెజాన్లో తీసుకున్నా కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అంత ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఉన్నంత అయితే ఉండదు. ఇంక నా బెటర్ సజెషన్ అది. చూసుకుంటే వెళ్దాం. ఇంకేమైనా కొత్త తగులుతాయేమో. ఇక్కడ ఉన్న అన్ని షాపుల్లో కల్లా స్వెటర్ల షాపులే ఎక్కువ ఉంటాయి. అన్నీ కూడా ఎక్కువగా ఇవే అమ్ముతూ ఉంటారు స్వెటర్లు. ఎటు చూసుకుని అవే కనపడతా ఉంటాయి. ఇప్పుడండి ఇది ఇన్ఫర్మేషన్ పర్పస్ చెప్తున్నాను, అన్నీ చూపిస్తున్నాను కాదు. ఇక్కడ స్వీట్ షాప్ ఉంది కదా. సో వీళ్ళంతా కూడా బై ఆప్ అస్సాంసే? యా, కరెక్ట్గా గెస్ట్ చేశాను, చూసారు కదా. ఇక్కడ వీళ్ళంతా కూడా నార్త్ ఈస్ట్ కంట్రీలో అస్సాం నుంచి ఎక్కువగా వచ్చి ఇట్లా బిజినెస్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ బై ఆప్కా వ్యాపార్. అది ఇంకా ఇదైతే తీసుకున్నాను 50 రూపీస్ జిలేబీ. చెప్పా కదా అస్సాం నుంచి ఎక్కువ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అస్సాంకి మిజోరాంకి పక్కనే ఎంత ఒక 400 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది స్టేట్కి. మెయిన్ ఏంటంటే ఈ మిజోరాం వల్ల అంటే మన ఈ ఫుడ్కి సంబంధించిన అందరినీ కూడా నేను మన ఇండియన్స్ని అస్సాం వాళ్ళు కూడా సేమ్ మనకు మాదిరిగానే ఉంటుంది స్కిన్. కొంతమంది ఉంటారు వైట్ పీపుల్, అంతా కూడా వీళ్ళే వచ్చి చేస్తున్నారు. అస్సాం వాళ్ళకి ఏంటంటే హిందీ లాంగ్వేజ్ అర్థమైంది. సో ఈ మీజో వాళ్ళు వైట్ కలర్లో ఎవరైతే ఉన్నారో అంతా కూడా వీళ్ళకి వచ్చేసి మీజో లాంగ్వేజ్ మాత్రమే వస్తుంది. వాళ్ళకి హిందీ అనేది అర్థం కాదు. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరండి. చాలా దరిద్రకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఇండియాలో ఉండి హిందీ రాకపోవడం. సరే హిందీ అంటారా తీసేయండి, సౌత్ ఇండియాలో కూడా రాదు కదా, అట్లీస్ట్ ఇంగ్లీష్ రావాలి కదా మినిమం. నేనే ఆక్పాక్ ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తున్నాను, మరి వీళ్ళు. సో అది ఎటు వెళ్తున్నానో అర్థం కావట్లే నాకే. ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళిపోదాం, ఉన్నాయిగా తింటా. ఇంకొక విషయం అండి, ఇక్కడ మిజోరాంలో అందరూ కూడా సిగరెట్స్ ఎక్కువ కాలుస్తారు. నమ్మరా? చూడండి ఒకసారి, వాళ్ళని డైరెక్ట్ అనే వీడియో తీయలేనిగా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి.
పబ్లిక్ ఏరియాస్లో కూడా కాల్ చేస్తారండి. సో వీళ్ళు నాకు అదైతే నచ్చలేదు అసలు. మనుషులంతా అందంగా ఉన్నారని కాదు, చూడండి చెత్త అదంతా కూడా అంతే పడేసింది. సో నీట్గా ఉంచుకోవాలి. సో మనుషులు అందంగా ఉంటే సరిపోదు, హ్యాబిట్స్ కూడా అందంగా ఉండాలి. నాకైతే నచ్చలా, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను చాలాసార్లు కూడా నేను. ఇంకోటి మనం వీడియో తీస్తుంటే చూస్తూ ఉంటారు కామన్గా, మనకి వ్లాగింగ్ ప్రొఫెషన్లో ఇదంతా కామను. సో అయినా కానీ మనం పట్టించుకోకూడదు ఇవన్నీ కూడా. ఏదో హిందూ టెంపుల్ లాగా ఉంది. చాలా రోజుల తర్వాత కనపడిందండి హిందూ టెంపుల్, నిజంగా చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మిజోరాంలో చాలామంది కూడా క్రిస్టియనిటీలో ఉన్నారు, అంటే యేసు ప్రభువుని నమ్ముతారు, జీసస్ని. చాలా రోజుల తర్వాత చూసాను టెంపుల్ అయితే. టెంపుల్ చుట్టూతా ఫెన్సింగ్లు, ఇలా ఫెన్సింగ్లు పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు చెప్పండి మీరు. సో నాకైతే తేడా కొడుతుంది. అంటే ఏమైనా హాయ్ బ్రో, హాయ్ హాయ్, ఇట్లా మత విద్వేషాలు ఏమైనా మరి వస్తేమని పెట్టారేమో ఫెన్సింగ్లు. మరి ఇట్లా పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ట్రాఫిక్ పోలీసుల యూనిఫామ్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది మిజోరాంలో. సో వీడియో తీసినా కూడా ఏమంటలా. ఓకే, థ్యాంక్ యూ. యూనిఫామ్ కూడా డిఫరెంట్ ఉంది కదా. అంతా కూడా ఎలా ఉంటుందంటే ఫారిన్ కల్చర్ దాటే మనం కనుక ఏషియన్ కంట్రీ లైక్ థాయిలాండ్, వియట్నాం వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ మన ఇండియాలో మిజోరాంలో అలా ఉంది. ఇక ఈ జిలేబీ టేస్ట్ చేద్దామా? 50 రూపాయలకి అని ఇచ్చాడు, టేస్ట్ ఏముందిలే అనుకున్నా. బాగానే ఉంది, కానీ మన సైడ్ ఉన్నంత లేదు. నా దగ్గర ఉన్న ఇదైతే 2 తిన్నా కదా, సో ఇంకా 3 ఉన్నాయి. సో ఆమెకైతే ఇచ్చేద్దాం, పాపం హోమ్లెస్లా ఉంది. హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో, యా టేక్ ఇట్, యా. సో ఇచ్చేసాము. ఎందుకండి అనవసరంగా ఎక్కువ తిన్నా కానీ మనకి వేస్ట్. స్వీట్ అనేది కొంచెమే తినాలి. సో అలాంటి వాళ్ళకి ఇస్తే నేను చెప్పేది మీకు అదే, మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉంటే వేస్ట్ చేయొద్దు, ఇట్లా ఎవరో ఒకరికి ఇచ్చేసేయండి, యూజ్ అవుతుంది కదా. ఎవరో ఒకరికి ఆ ఫుడ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటే చాలు. కొన్ని సమయాల్లో తప్పదులే, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో వేస్ట్ కాకుండా చూసుకోండి. ఉన్నారు కదండి. సో వాళ్ళు వచ్చేసి అట్లా తీసుకొస్తున్నారు. ఈ ఎత్తు ప్రదేశాల్లో అంతే, చాలా కష్టం నడవడం. ఇప్పుడు వచ్చేసి నేను యూ వాంట్ టు లిఫ్ట్? ఓకే, హెల్ప్, నైస్ పీపుల్. ఓకే, గుడ్ జాబ్. యా, వాడు పిలిచి థమ్స్అప్ చెప్తున్నాడా? ఓకే, ఏందా అనుకున్నా. బడా బజార్ అని ఒకటి ఉంది. సో బడా బజార్లోనే నేనైతే చూసే జాకెట్ తీసుకున్నాను. ఇది చలికి బాగా వర్కౌట్ అయ్యింది. ఎంత 600 రూపాయలు పడింది. ఇలాంటి బోల్డ్ ఉంటాయి. ఇదైతే కొత్త జాకెట్ అండి. ఆ బడా బజార్లో సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ అంటే వాడి పడేసినవి ఉతికేసి అమ్ముతూ ఉంటారు. అది వచ్చేసి కాస్ట్ దిగిపోతుంది అసలు. అది వచ్చేసి కాస్ట్ 200, 300, చెప్పాలంటే 100 రూపాయలకి కూడా దొరుకుతాయి. తిరగాలే కానీ వ్యూయింగ్ అయితే అసలు అదిరిపోయింది ఇక్కడ. చూస్తున్నారు కదా వ్యూయింగ్, కొండ ప్రాంతాలు. మనం వచ్చేసి కొండ పైన ఉన్నాం. అసలు చూడండి ఎంత బాగుందో వ్యూయింగ్, అదిరిపోయింది కదా. మాత్రం ఇక్కడికి వచ్చినా మన తెలుగోడిని అని చెప్పుకోవడానికి ఇలాంటి బ్రాండ్లు కనపడినప్పుడు భలే సంతోషంగా ఉంటుంది. గల్లా జయదేవ్ గారే గుర్తుకొస్తారు నాకు, మన గుంటూరులోనే ఉంటారు. అమెరాన్ బ్యాటరీ రంగంలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మంచి బెస్ట్ క్వాలిటీ బ్యాటరీస్ అయితే ఇస్తున్నారండి. సో అది మన తెలుగువారు ఓనరు. చాలా ప్రౌడ్ మూమెంట్. ఒక లైక్ అయితే వేసుకోవాలి మీరైతే. అమెరాన్. ఈయనకి వచ్చేసి మనతో ఫోటో కావాలంట. సో దిగుదాంలే, ఇది మొబైలు. ఫోటో సరి చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. వేర్ ఈజ్ బడా బజార్? వేర్? బడా బజార్ వేర్? రూట్ this side or this side? Bada Bazaar. Bada Bazaar. Dorpit. This side? Okay. Bada Bazaar. Thank you. Bye. అదేమన్నాను, మేబీ మనకి మీసాలు గడ్డాలు ఉన్నాయనేమో, వాళ్ళకు ఉండవుగా, అందుకే దిగినట్టున్నాడు. వచ్చానమాట గ్రాసరీ స్టోర్కి. నాకు చిన్న షాంపూస్ అవి కావాలంటే తీసుకున్నాను. షాంపూస్, సోప్స్. మనం ఎప్పుడు కూడా హైజీనిక్గా ఉండాలి. ఇక్కడ స్టోర్స్ ఇలా ఉంటాయండి. సో బాయ్. చూస్తున్నారు కదా, ఇదే బడా బజారు. ఎక్కడెక్కడి నుంచో బడా బాబులు కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకు అంటే ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. మెయిన్ స్వెటర్లు ఏవైతే ఉంటాయో ఈ సెకండ్ హ్యాండ్ దొరుకుతాయండి. నిన్న నైట్ ఆల్రెడీ నేను వచ్చాను. సో A to Z మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి. ఫుల్లీ నాయిసీగా ఉంది కదా. ఏంట్రా బాబు జనాలు ఈ విధంగా ఉన్నారు. కరోనా వైరస్ ఇందుకే కదా వచ్చేది.
జనాలు మామూలుగా లేరుగా, ఎప్పుడు క్రాస్ చేస్తాను ఏంటిదంతా. సో ఫ్రంట్ బ్యాగ్ ఇరుక్కుపోయినట్టుంది. సో ఒక్కసారి ఇదంతా చూడండి, ఎంత మంది జనాభానో, మామూలుగా లేదు. సో జనాలు చూస్తున్నారు కదా, లాక్ అయిపోయాను. దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల నుంచి కదులుతూనే ఉన్నా, ఎంత 100 మీటర్లు కూడా కదల్లా. బడా బజార్లో ఇలా ఉంటుంది చూసారు కదా. ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ బార్గెనింగ్స్ అయితే ఏమి ఉండవండి, వాళ్ళు చెప్పిన ప్రైస్కే తీసుకోవాలి. ఎందుకంటే నేను తీసేసుకున్నా కదా, వచ్చి అడిగాను 600 చెప్పింది. ఏమైనా ప్రైస్ ఉందని అడిగా, నో ప్రైస్ 600. సో ఇచ్చేసి తీసేసుకున్నా సైలెంట్గా. నాకు అప్పుడు అర్థమైంది ఇక్కడ బార్గెనింగ్ ఏమి ఉండదని. ఏమో మరి ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. ఏదో నేను లేదని చెప్పానండి మీరు ట్రై చేయకుండా ఉండమాకండి, అక్కడికి వచ్చిన ట్రై చేయడం ఇంపార్టెంట్. యా హాయ్ గైస్, హాయ్ గైస్, హాయ్ గైస్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? జాన్ సీనా. యూ కాంట్ సీ మీ. బ్రదర్ అయితే పాట ఎరగదీసేస్తున్నాడు. ఏం చూపించాలో ఏం చూపించకూడదు నాకైతే ఏం అర్థం కావట్లా. ఇవన్నీ సెకండ్ హ్యాండ్లో ఉన్నాయి. వాళ్ళంతా మీజో లాంగ్వేజ్లో చెప్తున్నారు, మనకేం అర్థమైంది వచ్చింది మీజో లాంగ్వేజ్లో. అర్థమైంది అనుకుంటే పాటికే మీకు. ఇక్కడికి వెళ్ళి నేను అడుగుదామన్నా కానీ లేదు, వాళ్ళు కోపడతారు. ఎందుకంటే ఎంత మంది జనాల్ని హ్యాండిల్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ ఎవరికైనా కానీ కోపం వస్తుంది మనం వెళ్ళి వీడియో తీసుకుంటా రేట్ అంతా అని తీసుకోకుండా ఉంటే. సో అందుకని వీడియో అయితే తీసుకోవట్లా. ఇంతమంది జనాలు వచ్చారంటే నేను అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే తక్కువ ప్రైస్, చీప్ ప్రైస్లోనే దొరుకుతాయి. ఓరి బాబు మొత్తాన్ని తప్పించుకున్నాను సో ట్రాఫిక్ నుంచి. ఆ బడా బజార్ అట్లా ఉంటుంది చూపించేసా కదా, ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇట్లా మెట్లెక్కే దారిలో కొండపైకి షాపులు కూడా ఉంటాయి అన్నీ, ఇంకా పచారీ షాపులు అంటే అన్ని రకాల షాపులు ఉన్నాయిలే, అది ఇది అని కాదు. అబ్బా దోలు తీరిపోయింది ఎక్కేటప్పుడు. వీళ్ళకి ఏంటంటే హిల్ స్టేషన్ పైన డైలీ ఎక్కి దిగి అలవాటు ఉంటుంది కాబట్టి సో ఈజీగా ఎక్కుతారు, ఈజీగా దిగుతారు. ఈ నెల 29th అయితే సీన్ కింగ్స్టన్ వచ్చేసి మిజోరాం వస్తున్నాడు. సో ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ బికాజ్ అతనేంటి ఇక్కడికి రావడం ఏంటి. సో వీళ్ళైతే టికెట్స్ సేల్ చేస్తున్నారు, అడ్వాన్స్ బుకింగ్స్. ప్రైజెస్ చూసుకుంటే మామూలుగా లేవు. సో మామూలు బేసిక్ టికెట్ వచ్చేసి 800 ఉంది. సో విఐపి 1 వచ్చేసి 7020 రూపీస్. ఓ మై గాడ్. ఓకే బాయ్ గైస్. The price was too high, but see in Kingston, definitely satisfied. Okay. ఏదో మాట్లాడాం. ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందుకే అమూల్ మిల్క్ తీసుకున్నాను. దీన్ని కాగబెట్టే పని లేదు, డైరెక్ట్గా తాగేసేయచ్చు. ఎక్కడ బట్టిన అమ్ముతూ ఉంటారండి. ఇప్పుడే తీసుకుని 80 రూపాయలు పడింది. సో డబ్బులు కాదు మ్యాటరు, ఆరోగ్యంగా ఉండాలి మనం. ఆరోగ్యంగా ఉండాలంటే మిల్క్, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి తింటూ ఉండాలి. ఇక మేట్ నేనైతే అదే డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో నా మొబైల్లో ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది. నేను రూమ్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా ఏం కవర్ చేద్దామని చెప్పి ఆలోచించి దాన్ని బట్టి డిసైడ్ అయిపోదాం. మన దిక్కుమాలిన లాడ్జికి అయితే వచ్చేసాం. ఇది మన సైకిల్. సో ఇంకైతే ఇలా ఆలోచిద్దాం, ఛార్జింగ్ కూడా పెట్టేసుకొని జాగ్రత్త నడవాలి దిక్కుమాలిన లాడ్జిలో. వచ్చేసి మళ్ళీ నైట్ టైమే స్టార్ట్ చేశాను, ఎందుకంటే డే వ్యూ ఇదంతా కామన్. ఏదైనా కొత్తగా చూపించాలంటే నైట్ టైమే కరెక్ట్ అని అనిపించింది నాకు. సో ఈ నైట్ టైం కూడా నాకు ఎటు వెళ్తానో నాకే తెలియదు, బట్ గో విత్ ఫ్లో. సో వెళ్ళిపోదాం, ఆయన కొత్తగా కనపడితే చూపిస్తాను. ఇప్పుడైతే నాకు ఆకలేస్తుంది. సో బిర్యానీ కూడా ట్రై చేసేద్దాం. బిర్యానీ అంటే ఇక్కడ చికెన్తో అయితే అసలు ట్రై చేయకూడదు. ఈ నార్త్ ఈస్ట్ కంట్రీలో కుక్కల్ని తింటారని చెప్పి నాకు చాలామంది చెప్పారు. సో నేను ఏంటంటే ఎగ్ కానీ వెజిటేరియన్ బిర్యానీ కానీ తీసుకుంటా. బిర్యానీ ఫ్లేవర్ అయితే ఉండాలి. ఇక్కడ తెలియని వాళ్ళ దగ్గర దేనికి లేని పొద్దున వచ్చిన దగ్గరికి వచ్చేసా. సో బిర్యానీ చెప్పాను, బిర్యానీ ప్లస్ 3 eggs. ప్రోటీన్ ఇంపార్టెంట్ మనకి. నిజంగా చెప్తున్నాను, ఫుడ్ పరంగా సో ఇది వరస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు అన్నం, ఇది బిర్యానీ అంట. సో అందరూ కూడా అదే తింటున్నారు. సో బిర్యానీ ఇది ఎట్లా ఉంది మరి ఇక్కడ. ఇదను ప్లస్ దీంతో పాటు చెప్పా కదా 3 eggs 130 రూపీస్. గ్రేవీ కూడా అడిగితే ఇచ్చారు. సో మామూలుగా లేదు, గ్రేవీ అట్లా వేసేసుకొని బ్రో. అండ్ లేబు, యా లేబు అంటే నిమ్మకాయ బెంగాలీ లాంగ్వేజ్లో. సో
ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది వేస్తే కొంచెం టేస్ట్ కొంచెం బెటర్ ఉంది. దానికి కూడా మనీ తీసుకుంటాము. తినేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఐజ్వాల్లో కొండ పైకి వెళ్తున్నాను. ఇట్లా చూస్తే అర్థమైంది మీకు, చాలా హైట్ వచ్చేసాను. అక్కడక్కడ చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ పైకి వెళ్ళే రూట్ ఉంది, ఇట్లా స్ట్రైట్ వెళ్ళే రూట్ ఉంది. పైకి అయితే వదిలే ఇటే వెళ్దాం. ఏమొస్తుందో ఏంటో నాకే తెలీదు. గో విత్ ఫ్లో అంటా వెళ్ళిపోతున్నా. మొత్తం కూడా ఇంకా డెడ్ ఎండ్ హౌసెస్ ఉన్నాయి, రూట్ లేదు, అవన్నీ గేట్స్. రాజధానిలో కూడా ఇట్లా ఉంటే ఎట్లా అండి చెప్పండి. ఇటు కూడా సేమ్ డెడ్ ఎండే. సో ఇటు చూస్తే స్టెప్స్ ఉన్నాయి, చూసారు కదా. ఏం ప్రైవేట్ అని ఉంది అంటే వెళ్ళకూడదా? ఇక్కడ ప్రైవేట్ అని ఉంది, వెళ్ళొచ్చు వెళ్ళకూడదు. బట్ ట్రై చేద్దాం. అడిగితే హరే రామ్ హరే కృష్ణ. చాలా కష్టం దిగడం మాత్రం. చూడండి ఒకసారి ఎలా ఉందో ఏంటో, చూసారు కదా. ఇదేదో పెద్ద చర్చిలా ఉంది, చాలా పెద్దదండి. మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుంది అనుకుంటా, చాలా పెద్దది. 0.5 వైడ్ యాంగిల్ ఇలా ఉంటుంది. ఏరియా వ్యూవింగ్ కూడా చాలా బాగుంది. ఐజ్వాల్ ఏం అర్థం కావట్లే. గో విత్ ఫ్లో అంటే ఇప్పటికే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినట్టున్నా. ఎందుకో స్వీట్లు చూస్తుంటే ఈ మధ్య తినాలనిపిస్తుంది. మేబీ దొరకకపోవడం వలన లేదా తిని ఛానల్ అవడం. తింటానే ఉన్నాక ఇదైతే ఒకటి చెప్పా. भाई गुलाब जामुन तो अच्छा में आया, लेकिन आपको मजा होगा। యావరేజ్. ఇది వచ్చేసి కోకోనట్ బర్ఫీ అంట. నేను ఫస్ట్ టైం వినడం. కాజు బర్ఫీలా అనిపిస్తే చెప్పాను. కితనా ఓ కితనా గ్రీన్ వాలా 20 రూపాయలు, 30 రూపాయలు బిల్లు. కోకోనట్ బర్ఫీ అంటే ఎలా ఉంటుంది, కొబ్బరి తిన్నట్టు ఉంటుంది, కాకపోతే కొంచెం కొబ్బరి నూనె ఎక్కువ వేసినట్టు ఉంది. యావరేజ్. ఆంధ్ర తర్వాతే ఫుడ్ పరంగా, ఆంధ్ర కర్ణాటక తర్వాత ఏదైనా. నేను ఫుడ్ తినడం మన ఆంధ్రాలో బెటర్ అంటాను. నాకే నచ్చట్లా, అదో రకంగా ఉంది నాకు. సో ఎక్కడుండే అక్కడే అలాగే ఉంటాయి ఇంకా దాన్ని మార్చలేం కదా మనం. వీళ్ళు మారరు, వీళ్ళు ఫుడ్ మార్చరు, క్వాలిటీ మెయింటైన్ చేయరు. అదేం కర్మో కానీ నాకు అర్థం కాదు. సో ఇంకా టాపిక్ గురించి రాబోయే వీడియోలో ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ మాట్లాడితే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ప్రతిసారి తినడం మన ఆంధ్రాలో బాగుంటుంది, ఇక్కడ బాగుండదు. నాకే కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. నాలో తప్పులు ఒకళ్ళు చూపించడం కాదు, నేనే చూపించుకోవాలి ఫస్ట్. మారుద్దాం, ఖచ్చితంగా మారుస్తా. వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ఈ అమూల్ తాగుతున్నాను. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో చూసుకుంటే ఇది వచ్చేసి బాయిల్ చేసే పని లేదు, డైరెక్ట్గా టెట్రా ప్యాక్ అనమాట. సో డైరెక్ట్గా తాగేసేయచ్చు. హెల్తీగా ఉండాలి, హెల్త్ కాన్షియస్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సెకండ్ హ్యాండ్, 200 రూపీసే జస్ట్. కెన్ యూ షో మీ? యువర్ సో బ్యూటిఫుల్. సో దిస్ ఈజ్ ఓన్లీ 200 రూపీస్. చూస్తున్నారు కదా, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అండి. అంటే యూజ్ చేసినవి వీళ్ళు ఏంటంటే వాష్ చేసి ఇట్లా అమ్ముతూ ఉంటారు. సో మనకి ఇట్లా గొంతుల్లో సందుల్లో అమ్ముతారు. వాట్స్ యువర్ నేమ్? వెరీ గుడ్ నేమ్. సో ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయండి వీధుల్లో, చాలా ఉంటాయి. ఇది ఒకటని కాదు, నాట్ ఓన్లీ దిస్ వన్. సో ఇట్లా చూసుకుంటే చాలా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. అలా కంటెంట్ కోసం ఈ విధంగా తిరుగుతానని. సో ఏం తీయాలరా బాబు, ఏంది చూడండి, పెద్ద లోయలా ఉంది. సో చాలా కష్టం బండి నడవడం. చూస్తున్నారు కదా, ఏమాత్రం బ్రేకులు లేకపోయినా ఇంకంతే సంగతి. ఇక్కడ నాకు తెలిసి బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా అన్ని బండ్లకి బ్రేక్ ప్యాడ్స్ అయితే దొరుకుతాయి అనుకుంటా. ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ అనేవి పోతూ ఉంటాయండి, ఊరుకొని అరిగిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి రోడ్స్లో వెళ్తుంటే. సో అందుకని ఏదో చెప్పాలనిపించి. టైం వచ్చేసి 7 అవుతుంది, బట్ షాప్స్ అన్నీ క్లోజు. అంటే మనకి వీళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. సో ఇంకా వీళ్ళకి 7 అయితే ఇంకా స్లీపింగ్, ఇంటికి వెళ్ళి తినేసి పనుకోవడం అనుకుంటా. ఇంకా గుడ్ స్లీప్. అదే మన వాళ్ళు అయితే 10 దాకా 11 దాకా చేస్తూనే ఉంటాం. సో మన వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి టైమింగ్స్ మార్చుకుంటే బాగుంటుంది. లేదంటే షిఫ్ట్ డ్యూటీలు ఏమైనా ఇట్లా చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఏమైనా రూల్ తీసుకొస్తే బాగుంటుందండి. చూసారు కదా, కొన్ని షాప్స్ లిమిటెడ్గా ఓపెన్ చేస్తున్నాయి, అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి మ్యాక్స్. నేను నిన్న చూసాను, ఇవాళ అంతే ఉంది, నిన్న అంతే ఉంది. ఇది ఒక రూటు భలే క్రియేట్ చేశారండి. ఇదంతా మాత్రం ప్రతి చోట ఉంటుంది ఇట్లా అయితే నీట్గా.
ఇక్కడికి వచ్చేసి దుప్పట్ల బిజినెస్ పెట్టుకునే సెటిల్ అయిపోవచ్చాము. అన్ని దుప్పట్లే, అన్ని బ్లాంకెట్లే. ఇంకా మొత్తం చూశారు కదా. నాకు వీలైనంత మేరకు ఐజువాల్ని అయితే నా కళ్ళతో నేను మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు, లైక్ అయితే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకు సరికొత్త వీడియో అయితే కలుద్దామండి ఖచ్చితంగా. ఇక్కడైతే క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అందుతున్నాయి. మీ అందరికీ చెప్పడం మర్చిపోయా, హ్యాపీ క్రిస్మస్. సో మన వీడియోని షేర్ చేయండి. ఇంకా సోది ఎక్కువైపోతుంది. ఉంటాను, బాయ్ బాయ్.